పబ్లిక్ కామెంట్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. పర్లేదు. ఆర్జే శేఖర్ భాషకి వేరే ఉద్యోగం లేదా? ఇది మాత్రమే ఆయన పనా? పని గుడ్ క్వశ్చన్. మరి బిగ్ బాస్లోకి వెళ్ళింది ఎవరు? ఆర్జే శేఖరా? ఆ కామెంట్ చేసిన వాళ్ళ? పొద్దున్నే రేడియో షో చేసేది ఎవడు? ఆర్జే శేఖరా వాళ్ళ? సో ఆ పని కాక ఈ పని ఉందని చెప్పదలుచుకున్నారు వాళ్ళకి. అంటే అదే అంటాను, అంటే నాకు అంత అంత ఫ్రీగా కామెంట్ చేసేంత టైం అయితే నాకు లేదు. ఓకే. కొంత పని ఉండడం వల్ల ఆ కామెంట్లు చేయలేకపోతున్నాను. ఇంకా ఏ రోజు పని లేనప్పుడు మీకు ఏమైనా అనుమానం ఉందా ఆ కామెంట్ పర్టికులర్ కొంతమంది చేపిస్తున్నారు అనేది? జస్ట్ కిడ్డింగ్. చాలా మందికి ఐ రియల్లీ వెల్కమ్ కామెంట్స్. ఖచ్చితంగా దాంట్లో ఇప్పుడు పని లేదంటే వాళ్ళ పని ఇస్తారా? అలానే లేదు. నేను వాళ్ళ మేమైతే కామెంట్స్ వెల్కమ్ చేస్తాం. కామెంట్లు పెట్టుకోండి. పని ఇస్తారా? ఇచ్చిన వాటికి నేను ఖచ్చితంగా సమాధానాలు ఇస్తాను. ఇప్పుడు నేను చాలా రాజకీయ విశ్లేషణ చేస్తుంటాను సార్. నేను కామెంట్స్ వెల్కమ్ చేస్తాను. అవి నచ్చినవి పోనండి. రాజకీయ అభిప్రాయాలు అంటే ఒకటి నచ్చింది ఇంకోటి నచ్చదు. రెండు పూలు పడతాయి రాళ్ళు పడతాయి ఉన్నప్పుడు. మరి అంటే ఇప్పుడు వాళ్ళు అలాంటి కామెంట్ చేసినప్పుడు నేను ఇలాంటి రిప్లై కూడా వాళ్ళు తీసుకోలేని స్పోర్టివ్నెస్ ఉండాలి వాళ్ళు. అంటే మీకు వేరే పని లేదా అంటే కామెంట్ చేయడానికి మీ దగ్గర ఉన్నంత టైం నా దగ్గర లేదు అంటే నాకు పని ఉంది మీకు లేదనేది కదా అర్థం. సో ఈ కామెంట్ కూడా మీరు తీసుకోండి, స్పోర్టివ్గా ఇలాంటి కామెంట్లు చేయండి. సార్ మీరే చెప్పండి, శేఖర్ భాషకి ఎలాంటి సెక్యూరిటీ అంటే ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉంది, మొన్ననే కిడ్ కూడా, బాబు కూడా. అవును. కాబట్టి ఈ పరిస్థితుల్లో అతనికి అతని కుటుంబానికి ఎలాంటి సెక్యూరిటీ కావాలి? అంటే జనం సెక్యూరిటీలు ఎలా ఉంటారు? మేబీ ప్రైవేట్ సెక్యూరిటీ పేబుల్ మనమే పే చేసుకుంటూ పెట్టుకునే అవకాశం ఉంటుంది, లైసెన్స్డ్ అనేది ఇస్తే అవకాశం ఉంటుంది కొంతమందికి. ఎలాంటి సెక్యూరిటీ కావాలనేది మీరు ప్రధానంగా అడగదలుచుకున్నారు? అంటే మేము ప్రజెంట్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు మాట్లాడుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో XYZ లక్ష్మి కానీ సంథింగ్ ఎవరు ఉన్నారో ముందు వాళ్ళు విచారించమని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే కుట్ర చేసేది వాళ్ళు పబ్లిక్లో ఈయనకేమి ఎవరు లేరు కదా, పర్సనల్ గ్రడ్జెస్ ఏమైనా లేవు కదండి. ఇప్పుడు నేను రోడ్డు మీదకి వెళ్తే ఎవరైనా ఏమి అంటారు కదా, ఇంకా గౌరవిస్తారు. ఎవరైతే కుట్రపూరితంగా ఉన్నారో మనకు తెలిసిపోయింది, పలానా వాళ్ళు చేస్తున్నారు, XYZలు చేస్తున్నారు, మన దగ్గర ఆడియో కాల్ ఉంది, అన్నీ ఉన్నాయి. వీళ్ళకు ప్రధాన శత్రులు 3-4 ఉన్నారు. వాళ్ళని విచారించి అవసరమైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని మేము కోరుకుంటున్నాం. అదొకటి. ఇప్పుడు జనరల్ రక్షణ కల్పించాలి అని అనుకున్నప్పుడు మీరు అన్నట్టు లైసెన్స్ కానీ ఇప్పిస్తా, ఏముంది ఆయనకు అంతగా నిజంగా ఉంటే మనం మాట్లాడదాం, సార్తో మాట్లాడాలి, దానికి ప్రొసీజర్ ఉంది, ప్రొసీజర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పిస్తాం. అది కాదు కదా సమస్య, అది కాదు. ఈయనకి అపాయాన్ని తలపెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని విచారించి, అంటే లైసెన్స్ కానీ శేఖర్ భాష చేతికి వస్తే మమ్మల్ని కాల్ చేస్తాడని కూడా కేసు వచ్చే అవకాశం ఉంటుందేమో. ఎస్, నేను ఖచ్చితంగా కాల్ చేస్తాను, కాకపోతే ఫోన్తో కాల్ చేస్తారంట. కాల్ చేస్తారా? దానికి చాలా ఎక్స్పెన్సివ్ గురుగారు, చాలా ఖర్చు ఉంటుంది. ఆ జేబులో వేసుకుని ₹1,00,000 పైన అవుతుంది మెయింటెనెన్స్. మళ్ళీ అది చాలా డేంజర్ మెయింటెనెన్స్ పట్టుకుంది. అంత అక్కర్లేదు, అంత భయపడేది. కానీ చట్టానికి అంటే చట్టాన్ని దృష్టిలో తీసుకెళ్ళాలి కూడా భయపెట్టే స్టేజ్కి వెళ్తున్నారు వాళ్ళు. అది కొంచెం అంటే మిస్సెస్ కూడా అర్ధరాత్రి పూట కాల్స్ చేసి. అవునా? మీ మిస్సెస్ కాల్ చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? అన్నోన్ నంబర్స్ అండ్ లక్ష్మీ పడాల నంబర్ నుంచి డైరెక్ట్ గా వచ్చిన కాల్ అర్ధరాత్రి 1:30కి నేను అది చేసి, అది కూడా 1 గంట కాలం చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలు కాల్పడిన వాళ్ళు అదే టైంలో మెలుగుతూ ఉంటారు కదా సార్. అప్పుడు ఆ టైంలో ఏమై ఉంటుందో, ఏం గుర్తొచ్చుంటుందో టక్ మని ఫోన్ చేస్తారు అంతే. ఫోన్ బెదిరించడానికే బేసికలీ. ఏదో ఇంటర్వ్యూ చూసింటారు, నేను ఏదో ఆధారాలు బయట పెట్టుంటాను, వెంటనే వేసుకుంటాను. అది కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి శేఖర్. ఎందుకంటే కొంచెం ఒంటరిగా వెళ్ళేటప్పుడు, ఎందుకంటే నిన్ననుకున్నా మనం ఒకసారిగా కొంచెం థ్రెట్ ఉన్నప్పుడు మనం మన జాగ్రత్తగా కూడా మనం ఉండటం కరెక్టే. అది ఆలోచించుకోండి. మీ ఫ్యామిలీ చెప్తున్నారా కొని తెచ్చుకుంటున్న ప్రాబ్లమ్స్ అని చెప్పి? వద్దు బాబు, అవి అడగద్దు. లేదండి, సపోర్ట్ ఉండదులే. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఈ స్థాయికి రారు. కానీ అదే కానీ ఉంటుంది కదా సార్, వాళ్ళకి భయాలు కూడా ఉంటాయి కదా. సపోర్ట్ ఉంటుంది, అదే క్రమంలో భయాలు ఉంటాయి కదా. భయాలు ఉంటాయి కదా. బాబు చిన్న బాబు కదండి, ప్లస్ బాలింత కదా, ఆమెకి ఎన్నో హార్మోన్స్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సహజంగా మనం చూస్తున్నాం 1 year దాకా మహిళలు కొంచెం ఇబ్బంది ఉంటుంది. అసలు ఇట్లాంటి ప్రెజర్ ఉంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సార్ చెప్పండి, అది మీరు ఎన్ని ఎఫ్ఐఆర్ ఇచ్చారు ఇప్పటివరకు? వాళ్ళ వరకు ఎన్ని కాలేదు? ఒకటి జూబ్లీహిల్స్ PS కాదు. నేను ఒకటి చెప్తా సింపుల్గా. ఎంత బయాస్డ్గా కొంతమంది, ఒక రిపోర్టర్ ఉన్నాడు అదే పనిగా నేను ఎక్కడో చిన్న మాస్క్ కట్టుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి బయటకు వస్తున్నది. ఆ మాస్క్ కట్టుకున్న సీన్ ఊరికే ఇట్లా పెట్టుకున్నా. అంటే అది మాత్రమే దొరికిందా ఆ క్లిప్? అదొక్కటే పెట్టి నేను ఇట్లా అంటే ఏదో పోలీస్ ఆఫీసర్ నన్ను పెడితే నేను ఇట్లా ఉండిపోయాను అది చూపించి శేఖర్ భాష మీద కేసులు పెట్టారని చెప్పి, నేను యాక్చువల్లీ కేసు ఇవ్వడానికి వెళ్తే ఈయన ఆ పక్కన వేసుకుంటే శేఖర్ భాష మీద 4 కేసులు ఉన్నాయి, 3 కేసులు ఉన్నాయని చెప్పుకుంటా. లావణ్య పెట్టిందంటే నా మీద కేసు. ఎన్ని కేసులు ఉన్నాయి మొత్తం మీ మీద? నా మీద ఇప్పుడున్నవి తెలిసి హర్ష సాయి కేసులో పెట్టిన ఆ అమ్మాయి కేసు. ఆ అమ్మాయి ఇప్పుడు బయట లేదనుకుంటా కదా, వీళ్ళతో ఎక్కడుందో తెలీదు. బట్ ఆవిడ అంటే నాతో పాటు మీ మీద ఇంకా 150 ఛానల్స్ మీద, 4 ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, కరాటే కళ్యాణ్ గారి మీద, అందరి మీద పెట్టింది కదా. అవును. సో అందులో ఉన్న పేరు ఒకటే తప్ప అదొకటి. ఆ తర్వాత లావణ్య నన్ను కొట్టించింది చూసారా? అవును. దాంట్లో
ఆవిడ కొట్టేసి నన్ను రౌడీలతో కొట్టించేసి ఆవిడ బయటికి వెళ్ళబోదు నన్ను కొట్టేసారు నన్ను చంపేశారని చెప్పి వెళ్ళి టక్కుమని ఆవిడ అఫ్కోర్స్ లావణ్య అంటే ఏంటి అడిగితే వెంటనే ఎఫ్ఐఆర్ అయిపోతుంది ఆన్ ద స్పాట్ ఆ రోజు రాత్రి ఆవిడ ఎఫ్ఐఆర్ పట్టుకొని చూపించేసింది అది ఆవిడ కెపాసిటీ. సో మనకి అంత లేదు కదా, మనకి అదేమంటారు ఆ సిఐ గారు ఎవరో మనతో మనమే మగాళ్ళం అయిపోయాం, అంత చనువుగా మనం మాట్లాడలేము కదా, అంత కసి నేను రెచ్చగొట్టాలి అనే మాటలు మనం మాట్లాడలేము కదా. సో మనకి అంత న్యాయం జరిగే అవకాశాలు ఉండవు అక్కడ. కాబట్టి కానీ ఆ న్యాయం కోసం కదా మీరు పోరాడారు. అయినా కూడా నేను చెప్తా, గొప్ప విషయం చెప్తాను నీకు. అక్కడ ఆ కేసుకి సంబంధించి అదే రోజు నేను హాస్పిటలైజ్ అయిపోతే హాస్పిటల్లోకి వచ్చి కానిస్టేబుల్ మొత్తం జరిగింది ఎమ్మెల్సీ తీసుకొని మొత్తం రాసుకొని క్లియర్ కట్గా జరిగింది. అంతెందుకు వీడియో సాక్ష్యాలు ఉన్నాయి. అంటే బయట సీసీటీవీ కెమెరా లేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూసావు కదా, సీసీ కెమెరాలు లేని చోట కొట్టాలి అని, వాట్ ఎవర్. బట్ ఆవిడ స్టూడియో చేసిన రచ్చ, పచ్చి బూతులు, అమ్మన బూతులు తిట్టి, ఫ్యామిలీని తిట్టి అన్ని చేసింది, అది లైవ్లో రికార్డ్ అయింది. అర్ధరాత్రి 11:30కి నేను లైవ్లో ఉన్నప్పుడు నీకు రావాల్సిన పని ఏంటి, అక్కడికి వచ్చి రౌడీలు తీసుకొచ్చి గొడవ చేయాల్సిన పని ఏంటి? అంటే రాత్రిపూట సెక్యూరిటీ కూడా తక్కువ ఉంటుంది. మొత్తానికి 14 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ అయింది మీది అని చెప్పి నాకు వచ్చింది. నేను ఏమీ చేయలే ఆ రోజు, అక్కడ హాస్పిటల్లో పడుకుని ఇచ్చిన కంప్లైంటే తప్ప ఇంకేం లేదు, ఎఫ్ఐఆర్ అయింది. కాబట్టి అదొకటి. ఏది అంటే ఇవన్నీ కూడా మన సాక్ష్యాలు బయట పెడుతుంటే మీద పడే కేసులే. ఇంకొకటి ఉంది కేసు పంజగుట్టలో, ఎవరు ఈ లక్ష్మీ పడాల నా మీద పెట్టించిన కేసు. ఇప్పుడు లక్ష్మీ పడాల మీద యాక్చువల్గా నేను పెట్టాను కేసు, ఈవిడ ఇట్లా ఫ్రాడ్ చేస్తుంది అని చెప్తే, అమ్మాయి కదా లీగల్ ఒపీనియన్ నాకు రిసిప్ట్ కూడా ఉంది. బట్ ఎప్పుడో ఏప్రిల్ 1న పెట్టాను 2024లో. అప్పటి నుంచి దానికి ఎఫ్ఐఆర్ లేదు, ఏమీ లేదు. అప్పటి నుంచే కదా మన పోరాటం స్టార్ట్ చేస్తే మీడియాకి వచ్చి, ఎందుకు మగాళ్ళు పెడితే తీసుకోరు, ఆడవాళ్ళు పెడితే మాత్రం ఎందుకు తీసుకుంటారా చేసుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు లేదు ఇప్పుడు లేదు. ఈ లావణ్య గురించి మాట్లాడిన తర్వాత ఎప్పుడు దిలీప్ శంకర లావణ్య ఇద్దరు కూర్చొని ఒక చోట ఎఫ్ఐఆర్ చూపిస్తారు, ఇదిగో శేఖర్ భాష మీద సరికొత్తగా కేసు నమోదైంది అంటే, నా శత్రువులు ఎవరు ఉన్నారని చెప్పి ఈవిడ ఎతికిందో లేకపోతే ఆవిడ ఎతికిందో, ఎతికి ఆవిడని పట్టుకొచ్చి లక్ష్మీ పడాలను పట్టుకొచ్చి ఆవిడతో మొత్తానికి కేసు పెట్టించారు. సరే కేసు పెట్టి ఏం పెట్టింది, నేనుట బ్రోతల్ హౌస్ నడుపుతానట, నేను గంజాయి అమ్ముకుంటానట, నోటుకు వచ్చిన అలా పెట్టింది, దానికి కత్తితో కోసి ఏదో చేసేసాంట, ఇలాంటివన్నీ కూడా పెట్టింది. మన ఇక్కడ ఆడియోలో కూడా నేను మీకు. సో ఇవన్నీ పెట్టినప్పుడు ఏదో పెట్టారు పోలీసులు, వాళ్ళకి తెలుసు క్లియర్ కట్గా నాకు సార్ ఇది మొత్తానికి ఇంటర్నల్ మ్యాటర్ నేను చెప్పకూడదు కానీ, బట్ వాట్ ఎవర్ పెట్టవలసి వచ్చింది కాబట్టి పెట్టాము. కానీ మాకు తెలుసు మీరు ఎప్పుడో ఇచ్చారు కంప్లైంట్, పెట్టాల్సి రావటం వేరు, పెట్టడం వేరు. కాదు మీరు సాక్ష్యాలు ఇచ్చారు. పాయింట్ అదే, నేను పోరాడుతున్నది దాని గురించే. మనం అన్ని సాక్ష్యాలు ఇచ్చినా కూడా ఒక మగదరిద్రుడికి న్యాయం జరగదు. అదే ఒక ఆడపిల్ల ఏమీ లేకుండా అవును, ఇదంటే గుర్తొచ్చింది. సో సాక్ష్యాల కోసం అడిగారు, విను పూర్తిగా కంప్లీట్ చేయండి. సాక్ష్యాల కోసం అడిగారు, ఏ రోజు సాక్ష్యాలు వేరు ఉంటే కదా ఇవ్వడానికి. నోటుకొచ్చిన ఇదిగో ఇవన్నీ పెట్టు, వాడికి 2 పెళ్ళిళ్ళు అయినాయి, 20 మంది అమ్మాయిలు ఇచ్చేసాడు, వాడి జీవితాలు నాశించాడు, ఇవన్నీ పెట్టు. మన మీడియాలో చెప్పుకోవడానికి బాగుంటుంది. ఎఫ్ఐఆర్ అయిందనుకో, అది తీసుకొచ్చి చూపించండి, ఇవన్నీ రాశారు కదా. దీనికి కారణం ఏంటి తెలుసా, మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ని పట్టుకొచ్చి నేను ఇదిగో లావణ్య నీకు రాస్తారు మొగుడు అంటున్నావు, మరి మస్తాన్ సాయి మొగుడు అని చెప్పి నువ్వు కంప్లైంట్ పెట్టినా ఈ కంప్లైంట్ చూడు ఎఫ్ఐఆర్ అయింది కదా అని చెప్పి అడిగితే, ఓహో కంప్లైంట్లో ఇచ్చినవన్నీ నిజాలు అయిపోతాయా, అయితే ఈ అమ్మాయి కూడా కంప్లైంట్ ఇచ్చింది కదా ఇవన్నీ నిజాలా అంటే, భయ్యా ఈ అమ్మాయి ఆ అమ్మాయి గురించి ఏమన్నా చెప్తే నేను అలాంటి దాన్ని ఇలాంటి దాన్ని నేను ఒప్పుకుంటే అది మనం నిజంగా పరిగణించవచ్చు. అవతలవాడి వ్యక్తి మీద ఇప్పుడు లావణ్య నన్ను ఇది చేశాడు లావణ్య మాట్లాడింది, నీ గురించి నువ్వు చెప్పింది అబద్ధం కాదు కదా. నాకు పెళ్లి కాలేదు, నేను మస్తాన్ సాయితో ఉందాం అనుకున్నాను, ఇవన్నీ లావణ్య చెప్పింది. నువ్వు రాసి ఇచ్చినది నీ గురించి చెల్లదని ఎలా అంటావు? నేను రాసి ఇచ్చాను అనుకో కంప్లైంట్, దాంట్లో నా గురించి అంతా రాసి ఇచ్చాను అనుకో, అప్పుడు నన్ను ప్రాసిక్యూట్ చేయండి. ఈ చిన్న లాజిక్ నీ కన్ఫ్యూజ్ చేసి జనాలకి, ఇదిగో ఈవిడ పెట్టింది కదా కాబట్టి ఇవన్నీ నిజాలే, ఇవి నిజాలు కాదంటే ఈవిడ ఈ ఎఫ్ఐఆర్ కూడా అబద్ధమే. అది ఆయన దిలీప్ శంకర్ గారి చాతుర్యం అనమాట. సో అందుకనే కేవలం పెట్టించి బయట మీడియాలో ఈ దుష్ప్రచారం చేయాలనే ఒక దీంతో ఎఫ్ఐఆర్ పెట్టించారు, కొట్టేశారు కూడా ఎఫ్ఐఆర్. మీకు తెలుసో లేదు, అది చాలా మందికి తెలియదు. ఆ ఎఫ్ఐఆర్ మీ మీద ఉన్న ఎఫ్ఐఆర్ కొట్టేశారు. ఇంకోటి ఏంటంటే అప్పట్లో లావణ్య విక్టిమ్స్ అని కొన్ని, సో ఇప్పుడున్నవి 2 కేసులు. సో ఇది ఈ 2 కేసులకి సంబంధించి పాపం ఆ లావణ్య తుమ్మినా దగ్గిన వచ్చి ఆ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో వాడు నిన్న ఒక చోట పెట్టుకొని శేఖర్ భాష మీద కేసులు భాష. లావణ్య మీద ఎన్ని కేసులు ఉన్నాయి మీకు ఏ రోజని చెప్పాడా? 8 కేసులు ఉన్నాయి. 8 కేసులు, అందులో 2 డ్రగ్ కేసులు. లావణ్య మీద పోరాటం, మా జర్నలిస్టుల మీద కూడా పోరాటం చేస్తారు. అదే అంటున్నాను, మన మీద ఉన్న కేసులు ఏంటి, నిజాలు బయట పెడుతున్నాం అనే కేసులు. ఈవిడ మీద ఉన్న కేసులు ఏంటి,
డ్రగ్ పెడ్లింగ్ కేసులు, బ్లాక్మెయిల్ కేసులు, అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ న్యూస్ పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసిన లావణ్య మీద కేసు ఉంది. అది చెప్పడం మానేసి మస్తాన్ సాయి బ్లాక్మెయిలర్ ఏమన్నా ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా? నువ్వు చేసేదేంటి? లావణ్యకు కొమ్ముగాయడం. మస్తాన్ సాయి మంచోడో చెడ్డోడో నాకు తెలియదు, కానీ లావణ్య గురించి అసలు ఏమీ చెప్పరు. లావణ్య ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకొని జస్ట్ కంప్లైంట్, అదే సేమ్ 800 మంది అమ్మాయిల వీడియోలు, 200 మంది అమ్మాయిల వీడియోలు, ఫైనల్గా కట్ చేస్తే 2 అమ్మాయిల వీడియోలట. ఆ వీడియోలు 200 ఉన్నాయి. అందులో వాళ్ళ ఆవిడ, వాళ్ళ ఇంకొకటి అండ్ ఇంకొక అమ్మాయి కూడా. నేను మస్తాన్ సాయితో కన్సెన్షువల్గానే ఉన్నాను. ఈ అమ్మాయి ఈ వీడియోలు పెట్టుకుని గత 4 నెలల నుంచి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. ఫైనల్గా డబ్బులు ఇవ్వకపోవడంతో ఇలా 50 లక్షల డిమాండ్. తెలుసా నీకు? విన్నావా అది? విన్నాను. 50 లక్షల డిమాండ్ ఇవ్వలేదు కదా, చేద్దాం బయట పెట్టింది.